లక్ష్మి బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. సుమారు 6 గంటల పాటు విచారణ తర్వాత సిట్ ఆయన్ను అరెస్టు చేసింది. ఈ కేసులో మిథున్ రెడ్డి A4 గా ఉన్నారు. ఇప్పటి వరకు లిక్కర్ కేసులో 12 మంది అరెస్ట్ అయ్యారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. సుమారు 6 గంటల విచారణ తర్వాత సిట్ ఆయన్ను అరెస్టు చేసింది. ఈ కేసులో మిథున్ రెడ్డి A4 గా ఉన్నారు. ఇప్పటి వరకు లిక్కర్ కేసులో 12 మంది అరెస్ట్ అయ్యారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది. ఏంటి సాంబశివరావు, దీనికి సంబంధించి పూర్తి సమాచారం? లక్ష్మి, మనం చూసుకున్నట్లయితే కనుక ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు కూడా పలువురిని అరెస్ట్ చేసినటువంటి సిట్ అధికారులు ఇప్పుడు ఈ రోజు ఉదయం ఏదైతే విచారణ కోసం అంటూ కూడా ఢిల్లీ నుంచి మిథున్ రెడ్డిని అయితే విజయవాడ సిట్ అధికారులు విజయవాడ రప్పించడం జరిగింది. దానికి సంబంధించి సిట్ కార్యాలయంలో 7 గంటల పాటు సుమారు విచారణ అనంతరం ఎంపీని అరెస్ట్ చేసింది. ఆయన అరెస్ట్ చేసినట్లు బంధువులకి సిట్ అధికారులు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టు కొట్టేసింది. శుక్రవారం కూడా సుప్రీంకోర్టు కూడా ఆయన పిటిషన్ తోసిపుచ్చడం విషయం మనకి అందరికీ కూడా తెలిసిన విషయమే. లిక్కర్ పాలసీ రూపకల్పన, డొల్ల కంపెనీలు ముడుపులు సరఫరా తదితర అంశాలపైన మిథున్ రెడ్డిని సిట్ ప్రశ్నించింది. ఎవరెవరితో ప్రైవేట్ సమావేశాలు నిర్వహించారనే దానిపైన ఆరా తీసింది. డొల్ల కంపెనీల నుంచి సొమ్మును అంతిమ లబ్ధిదారులకు చేర్చిన విధానంపై సిట్ అధికారులు ప్రశ్నించినట్టుగా సమాచారం. రాష్ట్రంలో మద్యం ఆర్డర్లు సరఫరా వ్యవస్థలో గతంలో ఆన్లైన్ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఉండేవని వైకాపా ప్రభుత్వ హయాంలో దానిని మాన్యువల్ విధానంగా తీసుకురావడంతో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారంటూ కూడా సిట్ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి ఉన్నారో మిథున్ రెడ్డికి అరెస్ట్ చేశారంటూ కూడా ఇప్పుడు పోలీసులు అయితే కొద్దిసేపటి క్రితం ధృవీకరించడం కూడా జరిగింది. A4 నిందితుడిగా ఉన్నటువంటి ఈయన్ని మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం, అదేవిధంగా 300 పేజీలతో కూడినటువంటి ఛార్జ్ షీట్ లో 100కు పైగా రిఫరెన్స్ నివేదిక పొందుపరిచినట్లు ఒక సమాచారం. 62 కోట్ల సీజు చేసినట్లు సిట్ అధికారులు కూడా ఛార్జ్ షీట్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా 268 మంది సాక్షులను సిట్ అధికారులు కూడా విచారించినట్టు తెలుస్తుంది. ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి 3,200 కోట్ల రూపాయలకు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి ఇప్పటి వరకు కూడా 12 మందిని అయితే కూడా అరెస్ట్ చేసినట్టు. అంటే మనం చూసుకున్నట్లయితే కనుక వైసీపీ ప్రభుత్వంలో 3,200 కోట్ల రూపాయలకు సంబంధించి అక్రమంగా మద్యం సంబంధించి లావాదేవీలు జరిగినట్టు కూడా సిట్ అధికారులు గుర్తించినట్టు తెలుస్తుంది. A1 గా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి జగన్ సర్కార్ లో మాజీ సలహాదారుగా ఉన్నారు. ఈయన అదేవిధంగా ఏప్రిల్ 21, 2025 అరెస్ట్ సజ్జల శ్రీధర్ రెడ్డి A6, స్పై MC ఏప్రిల్ 26, 2025 అరెస్ట్ అయ్యారు. ఇక బి చాణక్య, బి దిలీప్, గోవిందప్ప బాలాజీ అదేవిధంగా మైసూరులో అరెస్ట్ అయ్యారు. ఇక ఈ కేసులో కె ధనంజయ రెడ్డి అదేవిధంగా
పి కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా మనం చూసినట్లయితే ఇలా మొత్తంగా మనం 12 మందిని జైలు పాలైనటువంటి పరిస్థితి. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 33 మందిపై ఆరోపణలు ఉండగా మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వాళ్ళ అరెస్ట్ కాలేదు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి కొనసాగుతున్న తరుణంలో మరిన్ని అరెస్టులు జరిగేటటువంటి అవకాశం కూడా ముందుగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మిథున్ రెడ్డి ఉదయం నుంచి కూడా అరెస్ట్ అవుతాడా లేదా అనే అంశం పైన జరిగినటువంటి చర్చల్లో ప్రస్తుతం మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే మాత్రం చేసినట్టుగా అధికారులు అయితే మాత్రం ధృవీకరించడం జరిగింది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.